ప్రకాశం జిల్లా దర్శీపట్నంలోని శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో బుధవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తబోతున్నట్లు ఆలయ అర్చకులు శ్రీమతి హేమలత, ఆలయ కమిటీ చైర్మన్ కర్ణ రమణారెడ్డి తెలిపారు. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. ముందుగా డిటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా మీ అందరికీ నాకు ఈ అవకాశం కలిగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రేపు 26వ తేదీ అంటే రేపే బుధవారము సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని మన అంకాలమ్మ తల్లి ఆలయంలో కొత్తగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మిస్తున్నారు. ఆ ఆలయ ఆవరణలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, హోమము, అలాగే కళ్యాణము, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణము చేస్తున్నారు. కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా ఏంటంటే మామూలుగా దంపతులు కూర్చోవచ్చు. ఇంకా ఇక్కడ స్పెషల్గా ఏముందంటే కుజదోషం ఉన్నవాళ్ళు, రాహు సర్ప దోషాలు ఉన్నవాళ్ళు, సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిన దంపతులు, ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఆ స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారికి తలంబ్రాలు పోసినందువల్ల అతి శీఘ్రంగా స్వామివారు అనుగ్రహిస్తారని శాస్త్రంలోనే ఉంది. ఇది శాస్త్ర సమ్మతము. కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేపు ఈ అంకాలమ్మ ఆలయం దగ్గర ఉన్న ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆవరణలో జరుగుతున్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణానికి అందరూ విచ్చేసి ఈ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అపార అనుగ్రహానికి పాత్రులై అక్కడే అన్నప్రసాదము, తీర్థప్రసాదాలన్నీ ఉంటాయి. అన్నీ స్వీకరించవలసిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాము. ఇక్కడే మన రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తానికి సృష్టికర్త రమణారెడ్డి గారే. రమణారెడ్డి గారు మాట్లాడతారు. ఈ యొక్క వినియోగాన్ని భక్తులందరూ వచ్చి వీక్షించవలసిందిగా ఆలయ తరపున నేను కోరుతున్నాను.